మీషో నుండి నెలకి వేలల్లో లక్షల్లో సంపాదిస్తున్నామని చెప్పేసి చాలామంది వీడియోలు చేస్తున్నారు కదా. నిజంగానే అంత వస్తుందా? ఈ రోజైతే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. నాకు ఎంత వచ్చింది అని చెప్పేసి వీడియో చూపిస్తాను. మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నాకు ఎంత పేమెంట్ వచ్చిందో తెలిస్తే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను అనుకున్నట్టుగానే నాకు కూడా పేమెంట్ క్రెడిట్ అయింది. నాకు అమౌంట్ ఎంత వచ్చిందో తెలుసా? 4 రూపీస్. ఏంటి మమ్మీ అంత తక్కువనా? చూసారా మా పాప ఎలా నవ్వుతుందో. సో నా పేమెంట్ వినగానే చాలా వరకు షాక్ అవుతారు, కొందరు నవ్వుతారు, కొందరు ఎగతాళి చేస్తారు. ఈ 4 రూపీస్ కోసమా ఇంత కష్టపడుతున్నది అని అనుకోవచ్చు. ఈ మాత్రం దానికి వీడియో ఎందుకు చేయాలి అనుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరి ఒపీనియన్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అందరికీ వేలల్లో వస్తున్నాయి అంటున్నారు, మరి నాకెందుకు 4 రూపీస్ వచ్చాయి అని. సో నేను ఇక్కడ మీకు మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నేను మీకు ఇక్కడ పైన ఇమేజెస్ ఆర్ వీడియోస్ యాడ్ చేస్తుంటాను, చూడండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనకి మీషోలో ఎలా ఉంటుందంటే వీక్లీ పేమెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ది పేమెంట్ అనేది నాకు ఈ లాస్ట్ వీక్లో వచ్చిందన్నమాట. లాస్ట్ వీక్ ఇన్ ద సెన్స్ ఒక 5 to 6 days బ్యాక్. ఈ 5 to 6 days నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, అందుకే వీడియో చేయడం నాకు కుదరలేదు. సో నాకు ఫస్ట్ వీక్లో ఏదైతే కమిషన్ వచ్చిందో అది 4 రూపీస్ అన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇట్స్ నాట్ ద హోల్ మంత్ ఆఫ్ ది అమౌంట్ అన్నమాట. ఇది అంటే ఒక్క వీక్ పేమెంట్. సో నెక్స్ట్ వీక్ పేమెంట్ అనేది కమింగ్ వీక్లో వస్తుంది, నెక్స్ట్ వీక్లో వస్తుంది. సో ఫస్ట్ నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను? 17th జాయిన్ అయ్యాను. సో 17th జూన్ నుంచి 1 వీక్ ఆఫ్ ది పేమెంట్ అనేది ఈ లాస్ట్ 5-6 days బ్యాక్ నాకు వచ్చింది. టోటల్ 4 వీక్స్లో కంప్లీట్గా నాకు వచ్చిన కమిషన్ 3000 రూపీస్. మీకు ఇక్కడ యాడ్ చేస్తుంటాను చూడండి. సో ఈ 3000 రూపీస్లో నాకు కన్ఫర్మ్ అయింది మాత్రం 1300 చేంజ్ అన్నమాట. టిల్ టుడే, ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, టిల్ టుడే 1300 వరకు కన్ఫర్మ్ అయింది. సో ఇంకా అంటే అరౌండ్ 1500 to 2000 వరకు అయితే డెఫినెట్గా కన్ఫర్మ్ అవుతుంది, ఐ థింక్ సో. సో ఇప్పుడు 4 వీక్స్ ఆఫ్ ది పేమెంట్ వచ్చేసి నాకు 1500 to 2000 మిడిల్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక హౌస్ వైఫ్గా 2 పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, జాబ్ చేయడానికి బయటకి వెళ్ళకుండా, జస్ట్ నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్, నాకు నచ్చిన ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తూ, నాకున్న టైంలో మాత్రమే చేసుకుంటూ ఒక మంత్లీ 1500 to 2000 రూపీస్ ఎర్న్ చేయడం అంటే అది చిన్న అమౌంటా? నా వరకు అయితే అది అమౌంట్ చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు. ఈ అమౌంట్ గురించి పక్కన పెడితే ఈ 1 మంత్లో నేను ఏం నేర్చుకున్నాను అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తాను. కెమెరా ముందు మాట్లాడడం నేర్చుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఒక ప్రోడక్ట్కి నేను రివ్యూ ఇవ్వడానికి, ఒక చిన్న ప్రోడక్ట్కి రివ్యూ ఇవ్వడానికి ఒక హాఫ్ ఆఫ్ ది డే టైం పట్టేది ఒక 5 to 10 minutesలో ఇవ్వగలుగుతున్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో ఇది చాలు కదా నాకు. ఈ 1 మంత్లో నువ్వు ఏం సంపాదించావు అంటే ఇదంతా సంపాదించాను. ఇక్కడ మనీ ఒక్కటే మ్యాటర్ కాదు, నేను స్కిల్స్ ఎర్న్ చేస్తున్నాను, డే బై డే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను, యూట్యూబ్ గురించి నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు వీడియో చేస్తుండగానే నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది, నాకు 2nd వీక్ ఆఫ్ ది పేమెంట్ కూడా వచ్చిందని. సో ఎస్, ఫస్ట్ వీక్ ఆఫ్ ది పేమెంట్ నాకు 1 digit అవుతే 2nd వీక్ ఆఫ్ ది పేమెంట్ 2 digits అన్నమాట. ఎస్, అఫ్ కోర్స్ 3rd వీక్ ఆఫ్ ది పేమెంట్ 3 digits అవ్వచ్చు, 440, 400, నెక్స్ట్ టైం 4000 అవ్వచ్చు. సో డబ్బు గురించి కాదండి. ఎవరైనా కూడా మీషో కంటెంట్ చేయాలనుకుంటే మీరు అమౌంట్ గురించి పక్కన పెట్టండి. మీరు జెన్యూన్గా రివ్యూస్ ఇవ్వండి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. మీ మీద మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు, మీకు ఉన్న ఫ్రీ టైంలో మాత్రమే చేసుకోండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది, దాని గురించి ఆలోచించొద్దు. అండ్ మీరు మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో చేయడం వెనుక నా ఉద్దేశం ఒకటే అండి, ఫేక్ నెంబర్స్ చూపించడం కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది జెన్యూన్గా షేర్ చేయడం. ఒకవేళ మీరు కూడా మీషో కంటెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టండి. డబ్బు లేట్గా రావడం స్టార్ట్ అవ్వచ్చు, కానీ స్కిల్స్ మాత్రం ఫస్ట్ డే నుంచే మీరు ఎర్న్ చేస్తారు.
మిగతా పేమెంట్స్ కూడా వచ్చినప్పుడు మీతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీషో జర్నీ గురించి కంప్లీట్గా చూడాలనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడ మీషో జర్నీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి, అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తానండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.